చెప్పండి. ఇంకా మీ సమస్య అలానే ఉందా? ప్రేమ్ సాగర్ రావు బాధితులు కదా మీరు? అవును. ఇంకా మీ ఈరోజు మళ్ళీ ప్రజాభవన్లో డాక్టర్ చెన్నారెడ్డి గారిని కలవడానికి వచ్చాను. సార్ స్పందిస్తూ మళ్ళీ ఒకసారి సిపి గారు చెప్పారు, కానీ ఆ సమస్య అట్లనే ఉంటుంది, పరిష్కారం కావట్లేదు. దానికి కారణం ప్రేమ్ సాగర్ రావు గారు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించిన అక్కడ ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నా కానీ ఓన్లీ ధన బలంతో, డబ్బు బలంతో, అధికార మదంతో మమ్మల్ని 500 మందిని సుమారుగా చాలా ఇబ్బందులకి అక్కడ సెక్యూరిటీ గార్డులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము కట్టుకోవడానికి పోతుంటే మాకు అన్నీ ఉన్నా కానీ ఉట్టిగానే వాళ్ళకి ఫోన్ చేసేసేసి మన రీసెంట్గా కూడా 6030 అనే కేసులో కూడా గవర్నమెంట్ మన కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గా ఉంది, 6గురికే సంబంధించిన శిక్షగా ఉంది, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పినా కానీ మొట్టకాయ వేసినా కానీ వీళ్ళు పోలీసులు చుట్టుపక్కల జిహెచ్ఎంసీ వాళ్ళతోటి అధికారులను మేనేజ్ చేస్తూ మమ్మల్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కానీ ఇప్పుడు మా సార్కి చెప్పొచ్చాం, సార్ ఇట్లా చేస్తున్నారంటే నేను మళ్ళీ ఒకసారి సిపి గారు చెప్తా, మీరందరూ నిర్భయంగా వెళ్ళి సైట్లో చెప్పులు అరిగిపోయినాయి, షూ అరిగిపోయినాయి, వాళ్ళంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఇంతమంది రావాలంటే కూడా, సైట్కి ఇక్కడికి రావాలంటే కూడా ఈ ట్రాఫిక్లో ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ తోటి ఆ లేడీస్ తోటి వయసు అయిపోతుంది, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ వయసు అయిపోతుంది. అయినా కానీ ఆ సమస్య పరిష్కారం గవర్నమెంట్ వచ్చి కూడా 1 year అవుతుంది, ఇంకా అట్లనే ఉంది. టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి కలిసిండు, మీకు సీఎం హోదాలో ఏ రోజున కలిసిండా? టీపీసీసీ హోదాలో కలిశారు, అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు కలిశారు. సీఎం హోదాలో కలవడానికి సార్ కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తాను లెటర్ కూడా రాశారు. పోయి కలవడానికి పోతుంటే ఇంకొద్ది లేటర్ ఆగండి, కొద్ది రోజులు ఆగండి అని చెప్పేసి మమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ పోతే ఆయన ఇబ్బంది పెడుతున్నాడు సుధీర్ బాబు గారు, మీరు కొద్ది రోజులు ఆగండి, ఆ చిన్న చేసుకోవడం అన్నీ అయిపోయినాయి సార్. మా సైడ్ నుంచి అన్నీ మీరు మీడియా ముఖంగా చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చేసేసి మా ఫ్లాట్ సేల్ డీడ్ కార్డ్ నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్ వరకు అన్ని డాక్యుమెంట్లు మీకు 1 by 1 హై రైజంలో వీడియో చేసి ప్రేమ్ సాగర్ గారు పంపించినా కానీ పర్వాలేదు, లేదంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు పంపించిన ప్రేమ్ సాగర్ రావు గారు డబ్బులతోటి మేనేజ్ చేస్తూ మమ్మల్ని వాళ్ళ గుండగాళ్ళని పెట్టేసేసి ఆడవాళ్ళని మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాడు ముఖ్యంగా. అయినా కానీ మేము కూడా తెగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇప్పుడే మా సార్కి చెప్పొచ్చు, సార్ మేము ఆగం, ఇప్పుడు 500 మీ మాట ప్రకారం వాళ్ళు చెప్పిన మాట లాండ్ ఆర్డర్ వస్తుందని చెప్తున్నారు. రేపు December 25వ తారీఖు నుంచి మేము సైట్లో ఉండి మా ఇల్లు మేము కట్టుకుంటే సార్ వస్తే లేలే మీరు లాండ్ ఆర్డర్ విషయం క్రియేట్ చేయొద్దు, మేము మళ్ళొకసారి నేను మాట్లాడతానని చెప్పి సార్ అన్నారు. కానీ మాకు నమ్మకం లేకుండా పోతుంది. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ పరిష్కారం చేయాల్సిన వాళ్ళు మీరు ఆగండి, హోల్డ్లో పెట్టండి అంటే మాకు నమ్మకం అనేది కోల్పోవాల్సి వస్తుంది రోజు రోజుకి. 1 year అయిపోయింది, విజయోత్సవాలు జరుపుకున్నారు, ఏం సుఖం? 1000 మందిలో 900 మందిని పరిష్కారం చేసి విజయోత్సవం జరుపుకోవాలి. 1000 మంది సమస్యల్ని 100 మందిని పరిష్కారం చేసి విజయోత్సవం అంటే అది కరెక్ట్ వే కాదేమో నాకు అనిపిస్తుంది. కరెక్ట్ వే కూడా కాదు అది వాస్తవంగా. అందరికీ తగిన న్యాయం చేసినప్పుడే విజయోత్సవాలు ఎందుకు నువ్వు చేసుకోకపోతే ప్రజలు విజయోత్సవం చేస్తారు. సమస్య పరిష్కారం చేసుకోకపోతే మీరు విజయోత్సవం చేసి మీరు ఓటింగ్లు పెట్టుకోవడం కాదు కదా, ప్రజలు పెట్టాలి. ప్రజలు మిమ్మల్ని గౌరవించాలి, ఆదరించాలంటే వాళ్ళకి తగిన న్యాయం జరగాలి. న్యాయం జరిగే విధంగా మీరు అధికారులని, ఐఏఎస్ ఆఫీసర్లని, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి హోదాలు వాళ్ళని మీరు మొబిలైజ్ చేయాలి. కానీ అమాయకుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ఉసురు పోసుకుంటారేమో అని చెప్పేసి మేము గంటాపదంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలని చెప్పేసి మన అధికారులకు వచ్చాను. మార్పు తీసుకురాగల సత్తా మీలో ఉండాలి, లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ ప్రజావాణి పెట్టినప్పుడల్లా ప్రతి మంగళవారం, శుక్రవారం మీ అందరితో మిమ్మల్ని కూడా చాలాసార్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. మీ అందరం వస్తుంటే మా జాలు చూసి మీరే మా ముందుకు వచ్చి మీరందరూ పరిచయం అయిపోయారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఇంతసార్లు తిరిగి డబ్బు, టైము, పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా సరే ఎంత ఇబ్బందులు గురవుతున్నో త్వరగా ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని నా సమస్య కాదు ప్రజాభవన్కి వచ్చినట్టు సమస్య త్వరగా పరిష్కారం చేసి మనస్ఫూర్తిగా మీ మీడియా ముఖంగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్. మీ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటివన్నీ ఇంకా సమస్యను ఉధృతంగా చేసి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.